ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలా వద్దా, పెడితే మీ వైపు నుంచి, మీ పార్టీ వైపు నుంచి రేపు భవిష్యత్తులో ఒకవేళ మీరు అధికారంలో వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఉంటారా? ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పెట్టుబడులు పెడితే రేపు మీరు వస్తే ప్రాబ్లం. ఇలాంటి ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ. మీరు ఒకటి చెప్పండి, 2019 నుంచి 24 దాకా ఏ వ్యాపారస్తుని తోలేసాం? ఎవరిని తోలలేదా? లూలుని తోలేశారు. లూలు అసలు దివాళా తీసాడని మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. లూలు దివాళా తీసాడని చెప్పి అప్పులు పాలేడని చెప్పి జాకీ కంపెనీ ఎవరు పరిగెత్తిచ్చారు. పోనీ ఎక్కడికి వెళ్ళి పెట్టాడు? జాకీ ఎక్కడికి వెళ్ళి పెట్టాడు? ఎక్కడ పెట్టాడండి? ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కదా. సార్ వినండి. నాల్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి ఇప్పుడు పారిపోతుంది ఎందుకు? మీరు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోటుగాడిని అంటున్నారు కదా, లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఎందుకు పారిపోతుంది నాల్కో? లూలు పారిపోయింది ఏంటి? అటు లూలు కట్టేదండి మాల, బకెట్లు, సోపులు, సబ్బులు, ఎచ్చాలు గిచ్చాలు ఇవి అమ్మే 4 అండర్వేర్లు, లేకపోతే చొక్కాలు, బనీన్లు, చీరలు అమ్మే మాలు. ఇది లూలు అంటే మామూలుగా పెద్ద వ్యాపార సంస్థలాగా. ఇవి ఒకటే అండి. ఒక టీసీఎస్ వస్తే ఎస్ చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం. ఒక గూగుల్ వస్తే చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం. ఆ గూగుల్ని ఎంత గూగుల్ వస్తే ఎంత గూగుల్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వరుస వచ్చి ఎత్తేస్తే, ఇంకోటో వచ్చి మల్లవల్లిలో 110 ఎకరాలు ఎత్తేస్తే, ఒక గ్రావెల్ కొండ 40 ఎకరాలు గ్రావెల్ కొండ ఉంటే ఆ గ్రావెల్ని దృష్టిలో పెట్టుకుని ఆ 40 ఎకరాలని కొని ఏదో ఫ్యాక్టరీ కడతానంటే ఈ వ్యాపారాల ఇటువంటి దొంగ వ్యాపారాలు కాకుండా జెన్యూన్ భూమి కోసం, రబ్బీస్ కోసం, గ్రావెల్ కోసం, ఇట్లాంటి వాటి కోసం కాకుండా జెన్యూన్గా చిత్తశుద్ధితో పెట్టే ఏ ఫ్యాక్టరీ అయినా ఇంకా పెంపొందించడానికి, ఇంకా ఆ ఫ్యాక్టరీని విస్తృతంగా పెంచుకోవడానికి సపోర్ట్ చేయడం అనేది